ఫ్రెండ్స్, రాజేష్ పొట్టుపల్లి. అది మనకు నిత్యావసరంలో మనము భూమిపై భూమిపైన ప్రయాణిస్తున్నాము. అయితే ఆ ప్రయాణంలో ఏమవుతుందంటే సార్, మనకెన్నో మంచి మంచి చెట్లు ఉన్నాయి, వృక్షాలు చెడు ఉన్నాయి. కాకపోతే మనం నర్సరీ సిబ్బంది ఉంటుంది చూసినావా, పూల మొక్కలు, గులాబీ మొక్కలు, చామంతి, సంపెంగ, ఎన్నో రకాల ట్రీట్స్ ఉన్నాయి. అయితే వాళ్ళకు మనం ఒక ఇంట్లో ఒక చంటి పాపను మనం ఎత్తుకొని ఆ ఆ అమ్మాయిని ఎత్తుకొని ఓదార్చాలంటేనే మనకు ఎంతో రిస్క్ వస్తుంది. అలాంటి ముగ్గురు నలుగురు కలిసి నర్సరీ సిబ్బంది కొన్ని వేలు లక్షల కొద్దిగా నర్సరీ మొక్కలు నాటుతున్నారండి. వీటితో కూడా మనకు ప్రకృతి అందిస్తుందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అప్పుడు 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 గతంలో కేసీఆర్ గారు మనకు హరితహారం అని పెట్టారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్గా పెట్టింది. వాళ్ళు మెయిన్ రోడ్ల మీద పెట్టి వెళ్ళిపోతారండి. ఎండో టైంకు నీళ్ళు వాళ్ళకు నీళ్ళు అందించారు ఆ మొక్కలకు. డివైడర్ పక్క పొంటి. అయితే ఇప్పుడు నర్సరీ లాంటివి కొన్ని గృహాలు ఏర్పరచుకున్నారు మనలాంటి సామాన్య వ్యక్తులు. కానీ ఆ మొక్కలపైన వచ్చే ఆధారంతో వాళ్ళు జీవితం సాగిస్తున్నారు. అయితే ఇందులో వచ్చేసిన కొత్త ముఖ్యం ఏంటంటే, ఒక్కొక్క నర్సరీ మొక్క చెట్టు, గులాబీ కానీ, సంపెంగ కానీ, సన్నజాజి కానీ, ఏ మొక్క అయినా పర్లేదు, ఒక 30 రూపీస్ 40 రూపీస్ నుంచి దాని కాస్ట్ ఉంటుందండి, మినిమం రేంజ్ కాస్ట్. అలాగా పొచ్చుకుంటూ పోతుంటే వందల చెట్లు ఉన్నాయి, వేల చెట్లు ఉన్నాయి, లక్షల చెట్లు ఉన్నాయి. కాకపోతే ఇందులో ఏం చేస్తే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు మన కుటుంబంలో ఒక చిన్నారిని మనం ఓదార్చాలంటేనే మనకు 1-2 గంటల టైం పడుతుంది. మరి ఇంతమంది ఇన్ని వేల మొక్కలను తాను ఎండనక చెమటనక కాపాడుకుంటూ వస్తున్నాడు. కరెక్టు సమయానికి వాటర్ అందిస్తాడు. ఎండ కొడితే మీద తాటిపత్రి కడతాడు. కాబట్టి ఆ మొక్కలతోనే మనం బతుకుతున్నాం. ఎందుకు చెప్పాలన్నా, కట్టెతోనే దూది అవుతుంది, దూదితోనే బట్ట అవుతుంది, బట్టతోనే మనం వేసుకునే వస్త్రాలు అవుతున్నాయి. కాబట్టి మనకు తెలుగు సాంప్రదాయబద్ధంగా ఏముందంటే, ధర్మము అంటే ఏందో, ధర్మానికి నిదర్శనం కూడా ఈ మొక్కలే అన్నమాట. ఈ మొక్కలను మనం ఎంత మంచి కాపాడుకుంటే అంత బాగుంటుంది. అందులో ఒకటి వచ్చేసిన మ్యాటర్ ఏంటంటే, చెట్టు మనం అనుకుంటాం 100 రూపాయలు, 200 రూపాయలు, 50 రూపాయలు అనుకుంటాం. కానీ దాని రేంజ్ మట్టుకు కూడా దానికి ఒక విలువ అనేది ఉన్నదన్నమాట. ఒక విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సెంట్ ట్రీ 2 లక్షల వ్యాయానికి కూడా ఒక మొక్క అమ్ముడుపోతుంది. కాబట్టి మనము దీన్ని గ్రహించి, అంటే మన స్తోమత తగ్గట్టు కొన్ని చెట్లు పెట్టుకుందామండి, మన ఇంటి ఆవరణలో పెంచుకుందాము. ప్రకృతికి ప్రాణ స్నేహితుల్లాగా ఆ మొక్కలు పెరుగుతుంటాయి. కాకపోతే ఇంకోటి తెలుసండి సార్, ప్రకృతిలో ఈ మొక్కల గురించి 2 లక్షలకు ఒక మొక్క ఉందండి. అట్లా ఎందుకంటే అంతమంది రైతులు కష్టపడుతున్నారు, నర్సరీలు సిబ్బంది, యాజమాన్యము. కానీ నర్సరీ స్థాపించిన వ్యక్తికి నా ఒక ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకోటి సామాన్య వ్యక్తులకు మనందరికీ ఆ చెట్లు తీసుకొచ్చుకొని మనం కూడా ఇంట్లో పెట్టుకుందాము. ఒక చిన్న ప్రకృతిని మనం ఎలుపుకుందామని చెప్పి నా మనవి. ఎందుకంటే లిల్లీ ఫ్లవర్ అని ఒకటి ఉంటుందండి. లిల్లీ డొమెస్టిక్లోనే పవర్ ఉంటుందండి, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. 12 సంవత్సరాలకు ఒక పువ్వు వస్తుందండి అది. కాబట్టి మిత్రులారా, మీరు కూడా ఒక నర్సరీకి వెళ్ళి వీలైనంత తొందరగా మనిషికి ఒక 2 చెట్లు తెచ్చుకొని మన ఇంటి ఆవరణలో పెట్టుకుందాం. ఎందుకంటే చెట్టును మించిన సత్యం లేదు. ఎందుకంటే చెట్టును
కట్టె మిషన్లో కోస్తారు. కోసినాక అది ఏమవుతుంది, పౌడర్ అవుతుంది. ఆ పౌడర్లో కొన్ని కెమికల్ కలిపి మనకు వస్తువులు తయారు చేసి ఇస్తారు. మనం ఆ వస్తువులు ధరిస్తున్నాం. మరి ఒకవేళ మనిషి దురదృష్టవస్తు చనిపోతే ఆ కట్టెనేగా మనం కాలుస్తుంది. అట్లా అనమాట. చిన్నపిల్లల కూడా ఏదన్నా జలుబు చేసినప్పుడు ఏదో ఒక చెట్టు ఆకు రసం తీసుకొచ్చి కూడా పెడతారు. మన కాళ్ళ చేతులకు దెబ్బలు తాకినప్పుడు కూడా దాని మిశ్రాన్ని దంచి మన కాళ్ళకు చేతులకు అమర్స్తే కొన్ని రోజులలో మన కాళ్ళు చేతులు కూడా ఉరుకులు పరుకులు తీస్తుంటాయండి. కాబట్టి చెట్టు లేనిది ప్రకృతి, చెట్టు లేనిది రెండు లేనిది మనము జీవించలేము. కాబట్టి ఎక్కడైతే నర్సరీ మొక్కలను అమ్ముతున్నారో ఆ ఒక కార్మికులకు, సిబ్బందికి, ఆ ఒక సిఎండి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు కూడా గమనించండి. ఎందుకంటే మనం బయట టీ తాగితే 30 రూపాయలు అవుతున్నాయి, ఒక లస్సీ తాగితే 70 రూపాయలు అవుతున్నాయి. ఒక సినిమాకి పోయినామనుకో మల్టీప్లెక్స్లో 1000 రూపీస్ దాకా ఎగిరిపోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక కోటర్ తాగినా కానీ 200 ఎగిరిపోతున్నాయి. అదే డబ్బులు పెడితే మన ఇంట్లో అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. దీని పట్ల మనకు కూడా ఆహ్వానం వస్తుంది. రేపు ఫ్యూచర్లో మనం కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు నర్సరీ. కాబట్టి చెట్టుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఎందుకు చెప్పనా, చెట్టు పుట్టినప్పటి నుంచి మానవుకు అన్ని విధాలా సహకరిస్తుంది. మనం చనిపోయినాక కాష్టాలకు కూడా తగలబెట్టడానికి కూడా చెట్టు అవసరం వస్తుంది. అంటే భూమికి ఎంతైతే మన మీద ఒక ఏంటంటే ఒక ఓపుకుందో ఆ చెట్లకు కూడా అంతకు రెండింతలు ఓపుకుంది. ఎట్లు మీ రాజేష్ బొడ్డుపల్లి. చెట్లను మాత్రం చిన్న చూపు చూడకండి. నర్సరీ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్విన్ సిటీస్లో ఎంతమంది నర్సరీ సిబ్బందిలో అందరు ధన్యవాదాలు చేస్తున్నాను. మీకేమనంటే కామెంట్స్ పెట్టండి బ్రదర్స్. నాదొక చిన్న యూట్యూబ్ ఛానల్ సార్. మేము ఒక సోషల్ మీడియా నెంబర్ని. కాకపోతే నాకేందో ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం, మోటివేషన్ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. మేడం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు రాజేష్ బొడ్డుపల్లి. మీకేమైనా ఇతర డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, మీకు రెస్పాన్స్ ఇస్తా. దయచేసి నా ఒక చిన్న విషయాన్ని గమనించి మీ దృష్టిలో పెట్టుకొని నాకు ఒక మంచి అవకాశం కల్పించండి. మీకు ఈ వీడియో పెట్టినందుకు. ఇట్లు రాజేష్ బొడ్డుపల్లి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్ మై ఛానల్. ఓకే నా ఫ్రెండ్, మీట్ టుమారో. మర్చిపోకండి, వృక్షాలు లేనిది మనం లేము ఫ్రెండ్స్. అలాగా మీరు కూడా గమనించండి ఫ్రెండ్స్.